అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మైక్ టీవీ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషదం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. కౌశిక్ రెడ్డి మీదికి కాంగ్రెస్ వాళ్ళ దాడి. బీఆర్ఎస్ వాళ్ళని చూసి మర్రిర్రు భయపడి. హరీష్ రావు అరుచుకుండు సీఎంను. ఆగం చేయాలని చూస్తుండట తెలంగాణను. వానల నీళ్ళ కష్టాలు 20 రోజుల నుంచి పడుతుర్రట తిప్పలు. ఇన్ని రోజులు ఒక్క బాలయ్యే దబిడి వ్యవహారాలు ఉంటాయా కావచ్చు అనుకున్నాం కానీ తన భార్య కూడా అంతే అన్నట్టు మాట్లాడింది. హిందూపురం సింధూరం ఎమ్మెల్యే బాలయ్య బాబు పొంతనలేని మాటలు మాట్లాడి అన్స్టాపబుల్ అన్నట్టే నందమూరి వసుంధర మేడం ఆనిముత్యాల లాంటి మాటలు మాట్లాడింది. అవేందో చూడండి. ఆగస్ట్ 15 నుంచి మనకి ఫ్రీ బస్ రైడ్ అండి. సో ఆ రోజు ఆగస్ట్ 15 మన దేశానికి స్వతంత్రం వచ్చింది. ఇవాళ ఆగస్ట్ 15 నుంచి మన ఆడవాళ్ళందరికీ స్వతంత్రం వచ్చిందండి విత్ ఫ్రీ బస్ రైడ్. ఇన్నరా ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆగస్టు 15 నుండి స్వాతంత్రం వస్తుందట. పెల బానిస సంఖ్యలు తెగిపోతాయట. బ్రిటిషోడు బిస్తర్ చదువుకొని ఆడోళ్లకు స్వాతంత్రం ఇచ్చిపోతాడట. అదేంది, ఇంకా ఆడోళ్ళకి స్వాతంత్రం రాలేదా? 1947లోనే ఆడోళ్ళకి మొగోళ్ళకి కలిపి రాలేదా? అప్పుడు మొగోళ్ళకే వచ్చి ఇప్పుడు ఆడోళ్ళకి వస్తున్నదా అని పరిశాన్ అవుతున్నారా? అట్లా ఏం కాకుండా కానీ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం రాబోతున్నదట ఆగస్టు 15 నుంచి. దాని గురించే బాలయ్య బాబు భార్య వసుంధర మేడం గిట్ల మాట్లాడింది. ఆగస్టు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఫ్రీ బస్సులలో తిరిగే స్వాతంత్రం రాబోతున్నదని మాట్లాడే బదులు ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు స్వాతంత్రం వచ్చిందని అన్నది. అందుకే సోషల్ మీడియా పబ్లిక్ ఇప్పుడు ఈ వీడియో మీద చిత్రమైన కామెంట్లు చేస్తున్నారు. ఇన్ని రోజులు తెలంగాణ మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటే ఇప్పుడు ఏపీ మహిళలకు కొట్టుకునే స్వాతంత్రం వస్తున్నది. బాలయ్య కంటే డబల్ దబిడి ఉన్నది కదా వసుంధర మేడం అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు. ఇక శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు దొంగలకు రాని ఇకమత్లు ఈ లోకం మీద ఏముండయి కావచ్చు. చూడుండ్రి ఆ సోడిగాళ్ళు ఎంత పని చేసిండ్రో. ఎప్పుడు అక్కర పడితే అప్పుడు పైసలు తీసుకునే ఏటీఎంను చూడంగానే విక్రమార్కుడు సినిమాలో రవితేజను లచ్చిందేవి కాలుబట్టి గుంజినట్టే అయింది కావచ్చు. గ్యాస్ కట్టర్లతోని ఏటీఎంను మట్రంగా కత్తిరించిండ్రు. వచ్చినోడు ఎవడు అనేది కెమెరాల రికార్డు కాకుండా ముఖాలు కాన రాకుండా కర్రె కలర్ స్ప్రే కొట్టిందట. ఇంకేమన్నది 500, 200, 100 నోట్ల మడతలను మాల్చుకొని వెళ్ళిపోయిండ్రట. తెల్లారు పోయి చూస్తే ఏముంది, ఇల్లు ఈ రంగం సంసారం బహిరంగం అన్నట్టు తలుపులు వలిగి తాళాలు ఇరుగున్నదట. పోలీసులు వచ్చి మొత్తం చెకింగ్ చేసిండ్రట. ఆ దొంగ బడివే గల జాడేమన్నా దొరుకుతుందా అని. కానీ మరి అంత పగడబందిగా దొంగతనం చేసిన వాళ్ళను పట్టుకునుడు పోలీసులకు సవాలే అయితట్టున్నది. తప్పు చేసినోడు తప్పించుకొని తిరుగుతున్నాడంటే వానికి పడే శిక్ష కొద్దిగా ఆలస్యం పడుతుంది. అంతేగాని మొత్తానికే వాడదని ఆ సినిమాల డైలాగ్ తీరుగా ఎన్నడో ఓ నాడు దొరకకపోరు ఇన్స్టాల్మెంట్లో ఈపులు వలగకోకుండా ఉంటాయి కదా. జనసేన పార్టీ అంటే ప్రతి భారతీయ స్త్రీ తల్లిగా భావించే పార్టీ. మాకు ఆడవారంటే అపారమైన గౌరవం. ఆడవారు ఆదిశక్తి రూపం. వాళ్ళని టచ్ చేయాలన్న ఆలోచన వస్తే చాలు జనసేన వాడి బొక్కలు ఇరుస్తుంది అని మైకు దొరికితే చాలు స్పీచ్లు దంచుతాడు కదా జనసేన పార్టీ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్. హాగో తను చెప్పినట్టు వాళ్ళ పార్టీ జనాలను ఏ తీరుగా రక్షిస్తున్నదో ఈ అమ్మ చెప్తున్నది నుండి. అరే ఏడవకు, శాననే బాధ పెట్టినట్టున్నారు దొంగ బడివేగాళ్ళు. ఊకోని ఏం జరిగిందో చెప్పు. 8 మంది వచ్చి నన్ను నా కొడుకును కొట్టి కత్తులతోనూ వెంకట్రావు అనే వ్యక్తి నా జాకెట్లో చేసి జాకెట్ అంతా చీరంతా చింపేసి వెళ్ళ దారంతో కూడా కాకొని పోయేసి కొట్టి ఆడ పడేసిపోయారు. కాళ్ళ చేత కత్తులతో కొట్టారు మమ్మల్ని. ఈ కత్తులతో మాకు చేతులు దెబ్బలు చూడు ఇక్కడ తగిలింది. జాకెట్ అంతా చింపేసిండు. మంగళసూత్రం వెళ్ళ కూడా లేకుండా పెరుక్కొని వెళ్ళిపోయిండు వెంకట్రావు వాళ్ళ నాన్న. జనసేన పార్టీ అని చెప్పి అంటున్నాడు. జనసేన పార్టీ అయితే ఈ మంచి ఏమని చెప్పిండ్రు పైన అధికారులు. అట్లాంటివన్నీ ఎందుకు పెడుతున్నారు? ఎవరన్నా చేస్తారా ఆడ మనిషి మీద ఈ రకంగా? వాళ్ళ అమ్మ లాంటి దాన్ని ఈ పని చేయొచ్చునా? వాళ్ళ అమ్మ అయినా ఒకటే, నేనైనా ఒకటి. ఇనరా
జనసేన పార్టీ లీడర్ వెంకట్రావు అనేటోడు ఈ అమ్మను తన కొడుకును సోయి లేకుండా కొట్టి వాళ్ళ భూమిలో పడేసిపోయిండ్రట. ఏమన్నంటే మా పార్టీ జనసేన మేము అధికారంలో ఉన్నాం, నీ దిక్కున్న కాడ చెప్పుకోపో అని అన్నారట. ఇంతకు లొల్లేంటిది అంటే వీళ్ళ భూమిల నుంచి ఏదో రోడ్ వేస్తున్నారట. పర్మిషన్ లేదు, సర్కార్ ఆఫీసర్లు లేరు, వీళ్ళని అడుగుడు లేదు, కాగితం లేదు, పత్రం లేదు, జేసీబీలు తీసుకొచ్చి రోడ్ వేస్తున్నాడట. మా భూమిల నుంచి రోడ్ వేసుడు ఏందని అడిగితే 8 మంది కలిసి గిట్ల కొట్టిండ్రట. నెల్లూరు జిల్లా ఏఎస్పేట పెద్ద హబీపురం అనే ఊర్లో జరిగిందట. అనసూయమ్మ అనే ఈ తల్లిని కొడుకును సీత చెరబెట్టిందట. ఎంత మంచి జనసేన కార్యకర్తలో చూడుండ్రి, ఆడోళ్లకు ఎంత మంచి మర్యాదలు ఇస్తున్నారో చూడుండ్రి. పైన జనసేన లీడర్ మైకుల ముందు కొట్టే డైలాగులకు కింద కార్యకర్తలు చేసే పనులకు కొంతనే లేదు. భలే కార్యకర్తలు తయారవుతున్నారు. మహా గొప్ప పాఠాన్ని మురిసిపోతున్నారట ఏపీ జనాలు ఇది చూసినాక. స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని తీర్ల సిద్ధమవుతున్నట్టే కొడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. కత్తులు నున్నగా నూరుకొని స్థానిక సంస్థల యుద్ధానికి సిద్ధమవుతున్నది. ఇప్పుడి కోసం కాదు, వచ్చే తరాలు తెలంగాణను ఎట్లా రక్షించుకోవాలనే దాని మీద బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి రాజకీయ పాఠాలు చెప్తున్నారు. అట్లా బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ పెట్టింది. అందులో మాట్లాడుకుంటేనే హరీష్ రావు ఏమన్నాడో ఒకసారి నుండ్రి. ఉద్యమ కాలంలో ఉద్యమకారుల మీద తుపాకులు ఎక్కుపెట్టి రైఫిల్ రెడ్డిగా పేరొందినాడు. ఇవాళ రేవంత్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా చరిత్రలో మాత్రం ఆయన తెలంగాణ ద్రోహిగానే మిగిలిపోతాడు. తెలంగాణ ద్రోహుల చరిత్ర ఒక లిస్ట్ అంటూ రాస్తే మొదటి పేరు చంద్రబాబు నాయుడు ఉంటే రెండవ పేరు రేవంత్ రెడ్డి పేరు ఉంటుంది. హాగో అట్లున్నదట సీఎం రేవంత్ రెడ్డి రేంజ్. అంత పెద్ద గొప్ప తెలంగాణ వాదట మన సీఎం రేవంత్ రెడ్డి. ఆంధ్ర లీడర్లతోని మా తెలంగాణ మాకు ఇచ్చిపో రొమ్మిర్చి మాట్లాడిన రైతులకున్న సోయి లేదట తెలంగాణ ఉద్యమంలా. స్వరాష్ట్రం కోసం కొట్లాడకపోవడు పక్కకు పెడితే పోరాటం చేస్తున్న వాళ్ళ కాలల్లో కట్టెలు పెట్టినట్టు వాళ్ళ మీదకే తుపాకులు ఎక్కువ పెట్టిండట. అంతటి మహానుభావుడు కాబట్టే ద్రోహుల లిస్టులో రాస్తే రెండో పేరే ఉంటుందట రేవంత్ రెడ్డిది. అంతటి కోహినూరు వజ్రం మన సీఎం. తెలంగాణ కోసం పోరాడలేదు, పోరాడినోళ్లకు అండగుండలేదు. పోని ముఖ్యమంత్రి పదవి ఎక్కినాకనైనా తెలంగాణ హక్కులను కాపాడిందా అంటే అది లేదు. బంక తీరుగా బనకచర్లను పట్టుకొని వదులుతలేడు. ఎంత సక్కనోడ చూడండి మన ముఖ్యమంత్రి అన్నట్టు చెప్పిండు. ఆ తర్వాత మాట్లాడుకుంటా ఉద్యమ చరిత్రను చిన్నగా చేయాలను, మన కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం అంటే తెలంగాణ పోరాటాన్ని తక్కువ చేయడం. ఉద్యమ జ్ఞాపకాలను తొలగించే ప్రయత్నానికి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి అంతే కదా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటున్నాడంటే అది కేవలం కేసీఆర్ ఆనవాళ్లే కాదు, తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళను కూడా లేకుండా చేసుడు. దాన్ని గురిదక్షిణగా చంద్రబాబు నాయుడుకి ఇచ్చుడు. రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఓట్లాడాడు, పోరాటం చేసిన వాళ్ళ మీదకి తుపాకులు ఎక్కువ పెడతాడు. తెలంగాణ సాధించుకున్న ఉద్యమం ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటుండు. ఎంత నీతిపరుడో చూడండి సీఎం సారు. కాబట్టి ఇసోంటి మైండ్ సెట్ ఉన్న మనిషి విధానాలకు, కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు, తెలంగాణ అస్తిత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చెయ్యాలి అన్నట్టు విద్యార్థులకు పాఠాలు చెప్పిండు మాజీ మంత్రి హరీష్ రావు. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంటే కాంగ్రెస్ పార్టీకి గుండెలలో గుబులు పుడుతుంది రావచ్చు అని అంటుర్రు కారు గుర్తు పార్టీ కార్యకర్తలు. అబ్బబ్బా, వారం 10 దినాల సంది ఇటుమారు లేకుండా పడుతూనే ఉన్నాయి కదా వానలు. చెర్రసేపు బయటికి వెళ్తే పాపం కిందికి వెళ్ళి మీ దాకా ముద్ద అవుతున్నాం. ఇంత వాన జోర్లో కూడా అయ్యో ఈ ఊరోళ్ళు బిందెలు పట్టుకొని రోడ్ ఎక్కి. ఓషిని 20 దినాలైనా నీళ్లు రాక ఎట్లెలా తీస్తుర్రో మీకే తెలవాలనమ్మా. నీళ్లు లేకుతా 2 రోజులు నల్ల జర్ర సన్నగా వస్తేనే సరిపోవు. ఆ సోంటిది వీళ్ళకు నీళ్లు రాక 20 రోజులు అవుతుందంటే ఎంత పరిశాన్ ఉంటుంది ఏం కథ. అందుకే ఇట్లా ఖాళీ బిందెలు పట్టుకొని రోడ్డెక్కి లొల్లి చేస్తుర్రు నిర్మల్ జిల్లా తరోడా ఊరోళ్ళు. ఎండాకాలం నుంచి అట్లనే ఉన్నదట ఈ నీళ్ళ బాధ. ఎండలు వాయే వానలు కూడా పొట్టు చంపబట్టే, అయినా కూడా నీళ్లు రాకపాయని రోడ్ల మీదకి వచ్చి ఆఫీసర్లను నిలదీస్తుంటే ట్రాఫిక్ చూడుర్రి ఎంత పొడుగు జామైందో.
రోడ్లు మొత్తం ఈడికెళ్ళి ఆడిదాకా ఎక్కడి బస్సులు కార్లు ఆటోలు బండ్లు అట్లనే అయిపోయినాయి. ఇక ఆఖరికి పోలీసులు వచ్చి నచ్చ చెప్తే కూడా ఇనలేదు. ఇక మరి ఆ ట్రాఫిక్ ఎప్పుడు ఒడిచిందో ఏమో కానీ నీళ్లు లేవని తిప్పల పడుతున్న వాళ్ళు అనేది ఇడుతుర్రు పోలీసులు, ఆ ట్రాఫిక్లు ఇరికినోళ్ళు. జరసేపు ట్రాఫిక్లు ఉంటేనే గింత ఆగమవుతురు జనాలు. మరి 20 రోజుల నుంచి నీళ్లు లేకపోతే ఎట్లా బతుకుతారు ఏం కథ, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలే కదా అని మాట్లాడుతుర్రు. నీళ్ళ బాధలు తెలిసిన వాళ్ళు చూసినాక జర సర్కారు కూడా వీళ్ళ గురించి ఆలోచిస్తే ఇంత పుణ్యం కలుగుతుంది కదా. జర చూడురి సారు వాళ్ళ బాధలు. ఈ నడుమ పొలిటికల్ లీడర్ల దాడులు గట్టిగానే నడుస్తున్నాయి. మొన్న కవిత మీద తప్పుగా మాట్లాడినందుకు తీన్మార్ మల్లన్న మీద దాడి చేశారు కదా జాగృతి కార్యకర్తలు. ఇప్పుడు ఇక పాడి కౌశిక్ రెడ్డి మీద దాడికి దిగిరు కాంగ్రెస్ కార్యకర్తలు. మరి ఏమిటికొచ్చిన పంచాయతీ అంటే శుక్రవారం నాడు బీఆర్ఎస్ భవన్లో పెట్టిన ప్రెస్ మీట్లా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకుంటా గట్టిగానే ఆర్చుకుండు కదా. అయితే అట్లెట్లా మా సీఎం మీదకే మాట్లాడతాడు, ఎన్ని గుండెలైనకు అని కాంగ్రెస్ వాళ్ళు దాడికి సిద్ధమయ్యారు. అది ముందే తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు అసలు కౌశిక్ రెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముంది, ఎందుకని దాడికి దిగుతారు, సిగ్గుండాలి దాడి చేస్తేందుకు, తప్పు మీ చేతిలో పెట్టుకొని రరి ఎంతమంది వస్తారో దాడికి, గేటు దాటేంత ధైర్యం ఉంటే చాలు మీకు అని పెద్ద బారికేడ్ల లెక్కనే గోడ తిరగని నిలబడ్డారు కౌశిక్ రెడ్డి ఇంటి చుట్టూ కార్యకర్తలంతా. ఆయన ఎంబడి ఎమ్మెల్యేలు దాసోజు శ్రవణు, సంజయ్, క్యాడరు, అబ్బో మొత్తం బీఆర్ఎస్ సైన్యమే కదిలి పోలీసుల కంటే గట్టి బందోబస్తే ఇచ్చారు కౌశిక్ రెడ్డికి. అటు ఆ ముచ్చట తెలుసుకున్న కాంగ్రెస్ వాళ్ళు అంతమందిలో పోతే మన పని ఒక్క దెబ్బతోనే అవుట్ అనుకొని భయపడి వెనకకు మారిపోయారట. ఇక్కడ అస్సలు ముచ్చట ఏంటంటే హోంశాఖ మన సీఎం తానే ఉంది, దాడి జరుగుతుందని ముందే తెలుసు, అయినా కూడా ఆపలేదంటే అర్థం చేసుకోరు ఇక సర్కార్ దాడులకు ఎంత సపోర్ట్ ఇస్తుందో. ఆడ పబ్లిక్ ఇచ్చిన హామీలు అట్ట మీద పెట్టి ఇటు దాడులు అనుకుంటా కాలం గడుపుతారు. ఇసోంటి సర్కార్ని మనమే గెలిపించుకున్నందుకు తోట పెట్టుకున్నానికి తీట తప్పది అన్నట్టే అయిపోయాయి కదా కథ అని గుస్సాయితురట. పాలిటిక్స్కు అంచున నిత్తే గాని పెట్టే జనాలు. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బాలమూరి వెంకట్ మాట్లాడుకుంటా చెప్తున్నా, ఏదైతే నువ్వు మాట్లాడిన మాటలకి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే 100% నీ ఈపు బద్దలు కొట్టే పరిస్థితి వస్తుంది, నిన్ను గుడ్డలు ఒడదీసి ఉరికిచ్చే పరిస్థితి రేపు పొద్దున బాధ్యత హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు తీసుకుంటారని చెప్పి కౌశిక్ రెడ్డిని హెచ్చరిస్తున్నా. కౌశిక్ రెడ్డి వెంటనే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పకపోతే బట్టలు ఇప్పి ఉరికిచ్చి కొడతామంటుండు. మరి దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ ఎసోంటి రిప్లై ఇస్తారో అనేది పెద్ద సస్పెన్సే. ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఇంకెంత దూరం సాగుతుందో ఏమో. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీ ముచ్చట్లు.